నమస్తే. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 3 సార్లు 3 వేర్వేరు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు పలాస ఓటర్లు. నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, 2014 ఎన్నికల్లో టీడీపీ, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడి నుంచి గెలిచిన సీదిరి అప్పలరాజు ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. 2009కి ఇది సోంపేట నియోజకవర్గంగా ఉండేది. దాదాపు 2 లక్షల ఓటర్లున్న పలాస నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. అవి పలాస, వజ్రపు కొత్తూరు, మందస. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉద్దానం కిడ్నీ సమస్యలు ఇక్కడ అధికం. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్, కిడ్నీ ఆసుపత్రి పలాసలోనే ఉన్నాయి. జీడి పిక్కల పరిశ్రమకు పలాస పెట్టింది పేరు. 300కు పైగా జీడి పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. దాదాపు 20,000 మందికి ఈ పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలాసకు టూరిజం శాఖ వైట్ గోల్డ్ సిటీ అని పేరు పెట్టింది. నియోజకవర్గంలోని మందస మండలంలో అతి ఎత్తైన మహేంద్రగిరి పర్వతాలు ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీల ప్రభావం ఎక్కువ. అందరూ బీసీలే గెలిచిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది. బీసీల్లో గౌడ వర్సెస్ మత్స్యకారులున్నట్టుగా రాజకీయం ఉంటుంది. సోంపేట పలాస నియోజకవర్గానికి కలిపి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 12 సార్లు గౌడ కులస్తులే గెలిచారు. రాజకీయ దిగ్గజం గౌత లచ్చన్న 5 సార్లు, ఆయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ 6 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన మజ్జి తులసిదాస్ ఇక్కడ నుంచి 2 సార్లు గెలిచారు. 2 సార్లు మత్స్యకారులు గెలవగా 2019లో గెలిచిన సీదిరి అప్పలరాజు ఇప్పుడు మంత్రిగాను ఉన్నారు. కాంగ్రెసేతర పార్టీలని ఆదరించిన చరిత్ర ఉంది ఈ నియోజకవర్గానికి. గౌత కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ కు వ్యతిరేకమే. 1985 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో 2009 ఎన్నికల మినహా అన్ని సార్లు గౌతు శ్యామసుందర శివాజీయే విజయం సాధిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమార్తె శిరీష పోటీ చేసి ఓటమి పాలయ్యారు. శిరీష భర్త కమ్మ కులస్తుడు. జనాభా పరంగా మత్స్యకారులు, కాళింగ కులస్తుల సంఖ్య ఎక్కువ. ఆ తర్వాతి స్థానం గౌడ కులస్తులది. కానీ రాజకీయంగా నడిచేది వారి హవా మాత్రమే. ఈసారి కూడా మంత్రి సీదిరి అప్పలరాజుకు వైసీపీ నుంచి లైన్ క్లియర్ అయినట్టే ఉంది. మరి టీడీపీ తరపున ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.